మనము చేసేది, చూచేది, అనుభవించేది, ఆనందించేది అంతా కూడాను దైవత్వంగానే విశ్వసించాలి. Consider that you experience God in all that you see, in all that you hear, in all that you experience and enjoy. అయితే కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించినప్పుడు దాన్ని కూడా దైవ స్వరూపం దర్శన. But is it possible to experience God in times of difficulties, తప్పక troubles ఆ and దుఃఖం anxiety? కూడా దైవ స్వరూపమే. Yes, certainly it is also ఆ God's విచారం gift. కూడా దైవ స్వరూపమే. That ఆ anxiety is హింసను divine. దైవ స్వరూపమే. That misery is ఒక్క divine. చిన్న ఉదాహరణము. A small example. భగవంతుడు నారాయణుడని మీరు విశ్వసించారు. You can say God is Narayana. అయితే ఆ నారాయణుడే అనేక విధములైనటువంటి యొక్క నటన చేస్తూ వస్తుంటాడు. Narayana, God acts in varied ways. హిరణ్యకశిపుణ్ణి హింసించాడు, తన కుమారుడైన ప్రహ్లాదుని రక్షించాడు. And in fact, he killed Hiranyakashipu while Prahlada was protected. ప్రహ్లాదుడు నారాయణ 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 అనేటువంటి నామచింతన చేతనే జీవిస్తున్నాడు కనుకనే అతనికి దేవుడయ్యాడు. As Prahlada spent all his time chanting his name of God, he could have his ఆ manifestation. సేమ్ నారాయణుడే ఈ యొక్క జీవితాన్ని ప్రధానంగా అందుకొని దైవత్వాన్ని విస్మరించి తాను జీవిస్తూ పోయాడు కనుకనే ఈ హిరణ్యకశిపునికి ఈ యొక్క నారాయణుడే యముడయ్యాడు. Because Hiranyakashipu considered the entire life and body identification, has forgotten God, and he was killed. దేవుడు తానే, యముడు తానే. He is God and he is same time destroyer. కనుక ఈ రెండు కూడాను దైవ స్వరూపములే కదా. Both are the same forms of the divine. కనుక చెడ్డలో కూడాను మంచి ఉంటున్నది. There is good even in bad. ఆ మంచితనము యొక్క తత్వమే దైవత్వము. That goodness is divinity.